అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి రక్షక్ బంధక్ శుభాకాంక్షలు, రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు ఉంటే ఎప్పుడు రాఖీ కడుతూనే ఉండేది. మరి ఇలాంటి చెల్లెలు అధికారం ఉన్నప్పుడే కడతారు, లేకపోతే కట్టరు. మరి ఈ సంవత్సరం కట్టిన ఫోటోలు ఏమైనా ఉంటే బయట పెట్టి చూపించమను. మరి ఇప్పుడు రాఖీ కట్టి చెల్లెళ్ళు మరి వాళ్ళను ఎన్ని సంవత్సరాలు అద్దెకు తీసుకొస్తారు, ఎలా కట్టించుకుంటారు, మరి అప్పు ఎంతమందిని తీసుకొచ్చి కట్టించుకుంటాడు ఒకసారి చెప్పామని రాష్ట్ర ప్రజలు అడగాలి. మరి సొంత చెల్లెలు శర్మిలారెడ్డి గారు ఈయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు చాలా అవస్థలు పడ్డా, చాలా బాధలు పడ్డా, చాలా ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ ఎవరైనా ఇబ్బందులు పెట్టవచ్చు మిమ్మల్ని అని వైసీపీ వాళ్ళలో చెప్తారు. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను అన్నాడు. మరి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు మరి శర్మిలారెడ్డి గారు పాదయాత్ర చేశారు. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర చేశారు. ప్రతి ఒక్కటి కూడా చేసింది. మరి రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆదరించి ఈ వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఎవరిని తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తిరిగారా, ఏమన్నా చేశారా? మళ్ళీ వాళ్ళని ఆదరించకుండా రోడ్డును పోయే వాళ్ళను అక్కా చెల్లెమ్మలు అని అంటారు. మరి వాళ్ళందరూ అక్కా చెల్లెమ్మలు అయినప్పుడు వీళ్ళెవరు? మరి ఒక సునీతారెడ్డి గారు, శర్మిలారెడ్డి గారు ఏమవుతారు? వాళ్ళు అసలైన వాళ్ళ వీళ్ళ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఆమె ఆ విధంగా తిరిగి ఎంతో బాధ్యతగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో కూకబెట్టారు. మరి ఆమెకు సిల్లి గవ్వంత కూడా రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తిలో సిల్లి గవ్వంత కూడా ఇవ్వకుండా భయపెట్టి భయందోలు చేసి దగ్గరికి రానియకుండా చేసిన పెద్ద మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మరి 5.5 సంవత్సరాలు అయింది కదా. 5.5 సంవత్సరాలు అయినా కానీ పక్కనే మనిషిని పెట్టుకొని ఒక ఎమ్మెల్యే గెలిపించుకుంటూ ఆయన ఆదరించుకుంటూ కేసు ఏమైందో ఎలా అయిందో చెప్పకుండా పాపం సునీతారెడ్డి గారు ఎక్కడ తిరుగుతుందో, ఎక్కడ ఏమైపోయిందో, మరి ఢిల్లీలో తిరుగుతుందా లేక పులివెందులు ఉంది ఎక్కడిందో కూడా తెలియకుండా రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కళ్ళు కూడా అయిపోయింది. అలాంటి వాళ్లకు పదవులిచ్చి చెల్లెల్నే దగ్గరికి రానియకుండా ఆస్తులు ఇవ్వకుండా ఈ విధంగా చేశారంటే ఏ విధంగా సార్ ఒకసారి చెప్పండి. ఇంకొక ఆమె ఉంది రోజారెడ్డి అని. ఆ రోజారెడ్డి ఎలా రెడ్డి అయింది, ఏ విధంగా అయింది? మరి అది చెప్పవలసిన మాట కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏ విధంగా అయింది, ఎలా అయింది ఒకసారి చెప్పండి. మళ్ళీ మన బెట్టింగ్ బంగారాజు మన ఈ నర్సాపేట, పల్నాడు జిల్లా నర్సాపేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థి బెట్టింగ్ బంగారాజు నెల్లూరు నుంచి నర్సాపేట వచ్చారు. నర్సాపేట నుంచి మళ్ళీ మూటా ముల్లి సర్దుకొని నెల్లూరు పారిపోయాడా ఒకసారి చెప్పండి. ఎక్కడే కూడా కనిపించడం లేదు. ఓడిపోయినాక సవాలు ఇచ్చారా, బెట్టింగ్లు కట్టాడు. నేను సన్యాసం పుచ్చుకుంటానన్నాడు. ఇప్పుడు మన ఏపీలో ఉన్నాడా, పారిపోయాడా ఎక్కడికన్నా ఇతర దేశాలకి అనేది ఎవరికి తెలియటం లేదు, పట్టడం లేదు. ఆ విధంగా రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసి మళ్ళీ నేను 2029కి అధికారంలోకి నేను వస్తాను అని అంటారు. ఏమైనా నమ్ముతారా? రాజధాని పరిస్థితి 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. మళ్ళీ 3 ముక్కలు చేయడానికి ఆయన అధికారంలోకి రావాలంటాడు. ఇది ఏమైనా సాధ్యమేనా? ఇది ఎప్పటికీ సాధ్యమైంది కూడా కాదు. మరి వెన్నుపోటుదారుడు అని అంటారు నారా చంద్రబాబు నాయుడు గారిని. మరి ఈయన వెన్నుపోటు కాకుండా ఎలా అధికారంలోకి వచ్చాడు? కన్న తండ్రి పార్టీకి వెన్నుపోటుదారుడే కాదా? ఒక కక్ష సాధింపు కోసం సీఎం పదవి ఇవ్వలేదని పక్కకు లాగి 18 మంది ఎమ్మెల్యేలను పక్క పార్టీ పెట్టుకున్నవాడిని
ఒక వెన్నుపోటుదారుడు అంటారు, ఏమంటారు ఒక్కసారి చెప్పండి. అసలు సిసలైన వెన్నుపోటుదారుడు ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కక్ష సాధింపు పాలన చేశాడు, ఒక కక్షపూరిత రాజకీయాలు చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఒకసారి ఆలోచించండి, ఇదేమన్నా సబబేనా? ఈ సబబైంది కూడా కాదు. కొంచెం ఆలోచించుకోండి రాష్ట్ర ప్రజలు కూడా. ఆయన మంచి వ్యక్తి కానే కాదు, ఒక సైకో, ఒక మూర్ఖత్వంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి అతనేను. మరి సొంత చెల్లెల్నే ఆదరించటం లేదు. మరి ఆ విధంగా అప్పుగా ఎంతమందిని తీసుకొచ్చుకొని రాఖీ కట్టించుకుంటాడు అని తెలియజేస్తూ, అది చాలా మంచిది కూడా కాదు. సొంత చెల్లెలకి ఆస్తులు ఇవ్వకుండా తండ్రి సంపాదించిన ఆస్తి అంత ఇతనే తీసేసుకొని వాళ్ళని బెదిరించి భయపెడుతూ ఎన్నో అపనిందలు వేస్తూనే ఉన్నాడు వాళ్ళ మీద. సొంత చెల్లెళ్ళ మీదే ఒక చీరలు కానీ, కట్టు కానీ, బొట్టు కానీ, వాటి మీద ఎన్నో అపనిందలు వేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి తెలుసుకోండి, ఇది మంచి పద్ధతి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు మారాలి. నువ్వు కూడా వెన్నుపోటుదారుడు మాత్రమేను. రాష్ట్ర ప్రజలు చాలామంది కూడా అంటున్నారు అది వెన్నుపోటు పార్టీ, అసలు పార్టీ కానే కాదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.